ఆ జిల్లాలో పార్టీ జెండా మోసిన సీనియర్లకు గౌరవం దక్కటం లేదా? వలస వచ్చిన నేతలకే పదవులను కట్టబెడుతున్నారా? ఇంటా బయట వారికే ప్రాధాన్యత ఇస్తున్నారా? జెండాలు మోసిన వారిని గాలి కొదిలేసి అయిన వారికి పదవులిచ్చుకుంటున్నారా? ప్రతిపక్షంలో 10 ఏళ్లు పోరాడి అధికారంలోకి వచ్చిన నామినేటెడ్ పోస్టుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఆ లీడర్స్ ఎవరు? వారి ఎదురు చూపులు ఫలిస్తాయా? మొండి చేయి చూపితే వారి పరిస్థితి ఏంటి? వాట్ ది స్టోరీ. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో చితికిపోయి శల్యమైపోయిన తరుణంలో చావో రేవో అన్నట్టు తలపడి పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్వ వైభవం వచ్చింది. గులాబీ పార్టీ జిల్లాలో నామరూపాలు లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి తడాఖా చూపించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడే అసలు కథ మొదలైంది. పార్టీ అధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకుని ఎన్నో కష్టనష్టాలను ఎదురొడ్డి జెండా మోసిన కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. తమను కాదని గోడ దూకి వచ్చిన వలస నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లతో పాటు కార్పొరేట్ పదవులు సైతం కట్టబెట్టడంతో సీనియర్ నేతల అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది నేతలకు కార్పొరేట్ పదవులు దక్కాయి. టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బండ్రు శోభారాణి, పటేల్ రమేష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన గుత్తా అమిత్ రెడ్డికి కార్పొరేట్ పదవులిచ్చారు. ఇందులో 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు కాగా ఇంకొకరు ఆయన దగ్గరి బంధువుగా ప్రచారంలో ఉంది. పదవుల కోసం ఎంతో ఆశపడి నిరాశకు గురైన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, పున్నా కైలాష్ నేత శంకర్ నాయక్ ఉన్నారు. అలాగే పున్నా కైలాష్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియాలో జేఏసీ నాయకుడిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలో 9 సంవత్సరాలు అధికార ప్రతినిధిగా, కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలొచ్చిన ప్రతిసారి అంటే 2014 నుంచి 2023 వరకు వరుసగా 3 సార్లు మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత భువనగిరి, నల్గొండ లోక్సభ టికెట్ దక్కుతుంది అనుకున్న సామాజిక ఆర్థిక సమీకరణల్లో మరోసారి భంగపాటు ఎదురైంది. కనీసం నామినేటెడ్ పోస్ట్ అయినా దక్కకపోదా అనుకున్న కైలాష్కు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎన్నికల సమయంలో విజయం కోసం తన వంతు కృషి చేసినా తగిన గుర్తింపు రాలేదు. అలాగే ఎంపీ ఎన్నికల్లో సైతం చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం కోసం తన వంతు పాత్ర పోషించారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కుందూరు జానారెడ్డి, రఘువీర్ రెడ్డిల సహకారంతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు సైతం ఉన్నా ప్రయోజనం లేదట. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఇస్తారని కైలాష్కు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి పదవుల్లో ప్రాధాన్యత లభించలేదు. పార్టీ కోసం తాను త్యాగాలు చేస్తే భోగాలు మాత్రం ఇంకొకరికి ఇస్తున్నారని లోలోన రగిలిపోతున్నారట పున్నా కైలాష్. ఉమ్మడి జిల్లాలో మరో సీనియర్ నేత అద్దంకి దయాకర్ కూడా బయటకు చెప్పుకోవటం లేదు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ తరపున అనేక ఉద్యమాలు నిర్వహించిన ఘనత అద్దంకి దయాకర్కు ఉంది. 2018లో టిక్కెట్ దక్కినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మొన్నటి 2023 ఎన్నికల్లో చివరి వరకు టిక్కెట్ దక్కుతుందని ఆశించినప్పటికీ సామేలుకు టిక్కెట్ దక్కడం, ఆయన గెలవటం రెండూ జరిగిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీగాని, ఎంపీగా లేదంటే మరేదైనా పదవి దక్కుతుందని ఆశించినప్పటికీ న్యాయం జరగలేదంట. రానున్న రోజుల్లో అయినా పార్టీకి సుదీర్ఘకాలం సేవలందిస్తున్నాడనే గుర్తింపు కింద అద్దంకి దయాకర్కు గౌరవమైన పదవి లభిస్తుందా లేదా అనేది తెలియటం లేదు. కొంతమంది అద్దంకి దయాకర్కు పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది. పార్టీలోనూ చర్చా వేదికల్లోనూ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని మోస్తున్న అద్దంకి దయాకర్కు ఎలాంటి పదవి దక్కకపోవడంతో క్యాడర్ అసంతృప్తితో ఉన్నారంట. ఇక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సేవలందిస్తున్న శంకర్ నాయక్ కూడా అసంతృప్తితో ఉన్నారని టాక్ నడుస్తోంది. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్ట్ గ్యారంటీ అని అధిష్టాన పెద్దలు చెప్పారంట. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయినా శంకర్ నాయక్కు నామినేటెడ్ పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారంట. గతంలో దామరచర్ల జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవంతో గిరిజన కోటాలో పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారంట. కష్టకాలంలో పార్టీని నడిపిస్తున్నప్పటికీ అధికారం వచ్చినప్పుడు కూడా పదవి ఇవ్వకపోవటంపైన నిరాశలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 2 ఎస్సీ, 1 ఎస్టీ ఎమ్మెల్యేలు ఉండగా
ఆలేరు నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గెలుపొందారు. మిగతా 8 నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన సీనియర్ నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పటికే నామినేటెడ్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ శ్రేణుల్లో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చడంపైన హైకమాండ్ దృష్టి సారిస్తుందా? సీనియర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తారా లేదా? క్లారిటీ రావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.